తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా సిపిఎం నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. ఇది బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ అని, విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు వామపక్షాలు ఆందోళనకు దిగాయి. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఈఆర్సీ చైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఇవాళ తిరుపతిలో, ఈ నెల 22-23 తేదీల్లో విజయవాడ, 27న కర్నూలులో ఏపీ ఈఆర్సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇవాళ తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగా సిపిఎం నేతలు ఏపీ ఎస్పీడీసీఎల్ ఆఫీస్కి చేరుకుని ఇది బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ అంటూ నిరసనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతున్నారు. ఈరోజు ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ, వినియోగదారులకు ఉపశమనం కల్పించాలంటూ సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో వినూతన నిరసన చేపడుతున్నారు. ఏపీ ఈఆర్సీ పబ్లిక్ హీరింగ్లకు వారి యొక్క వినతి పత్రాలు అందించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు తమ యొక్క పోరాటం కొనసాగిస్తామంటున్నారు. ఈ రోజు పబ్లిక్ హీరింగ్ కు ఎలాంటి వినతి పత్రాలు అందించబోతున్నారు? ఈ రోజు పబ్లిక్ హీరింగ్ అని చెప్పి బూటకంగా జరుగుతా ఉంది. పబ్లిక్ అంతా బయట పెట్టేసి వాళ్ళు హీరింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన, అన్యాయమైన విషయం. పబ్లిక్ ని పోరకుండా అటకాయించడము. ఈ రోజు మేము భారాలు పెంచాం, మేము నాణ్యమైన విద్యుత్ ఇస్తాం, మేము స్మార్ట్ మీటర్లు పగల కొట్టండి అని చెప్పిన ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే విధానాలను అనుసరిస్తున్నాడు. ఈ రోజు కూడా హీరింగ్ అని చెప్తున్నారు. 40 పైసలు పెంచడానికి యూనిట్ కు పూనుకుంటున్నారు. ఇది పెంచడం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలపైన భారం మోపడానికి సిద్ధపడుతుంది. అయ్యా బాబు, అడ్డగోలుగా కరెంటు ఛార్జీ పెంచితే ఇడ్డోలము కాదు, ఎదురు తిరుగుతాం మేం ప్రజలం బాబు. నిన్ను గెలిపించినోళ్ళం మళ్లీ దించేటోళ్ళం అని హెచ్చరిక చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని గత 2000 సంవత్సరంలో అడ్డదిడ్డంగా పెంచినటువంటి కరెంట్ ఛార్జీల పుణ్యాన కరెంటుతో కొట్టుకుపోయావు. మళ్లీ అబద్దాల మాటలతో గద్దెకెక్కావు. అబద్దాల మాటల్ని ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఇవాళ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్న నీ ముద్దుల కొడుకు లోకేష్ ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించమని ఇవాళ అందరికీ అజమాయిషీ చేసి బిగిస్తా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త. స్మార్ట్ మీటర్లు రద్దు చేసి నీ కొడుకు మాటలను నిరూపించుకో. లేదనుకుంటే మా నైజం, మా నిజ స్వరూపం ఇదే, ప్రజల్ని మోసం చేయడమే. కాబట్టి నేను నిజం చేసినా, సత్యం పలికినా నా తల 10,000 ముక్కలవుతుందన్నటువంటి భయాందోళనలోనే ఈ రోజు మళ్ళా కరెంట్ ఛార్జీలు పెంచడానికి ఈఆర్సీ మీటింగ్ పేరుతో ప్రజల్ని మభ్య పెడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలా, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా. పేద గుడిసెలకి రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడికి విద్యుత్తును అందించే బాధ్యతని నువ్వు తీసుకోకపోతే మట్టి కొట్టుకుపోతావని హెచ్చరిక చేస్తా ఉన్నావు. బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రజలు నడ్డి విరిచేందుకు సమాయత్తం అవుతోందంటూ సిపిఐ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లను బిగించే పద్ధతిని విరమించుకోవాలి, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలంటూ ఓవైపు నిలదీస్తుంటూనే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఆంక్షలు పెట్టడం పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.